వైజయంతి అన్నయ్య పాపారాయుడు కేదార్ని అవమానిస్తూ, నువ్వు మా బావ కొడుకువి కానే కాదు, నువ్వు ఎవరికి పుట్టావో తెలుసుకోపో అని అవమానిస్తూ మాట్లాడుతుండగా అప్పటిదాకా కేదార్ని కంట్రోల్ చేస్తూ కేదార్ చెయ్యిని గట్టిగా పట్టుకున్న జగదాత్రి ఇక తట్టుకోలేక కేదార్ చేయిని వదిలేస్తుంది. దాంతో కేదార్ విసురుగా వెళ్ళి పాపారాయుడు కాలర్ పట్టుకొని పాపారాయుణ్ణి ఆ గోడకేసి అదిమేస్తూ పాపారాయుణ్ణి బెదిరిస్తూ ఉంటాడు. మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడావంటే చంపేస్తా, నేను ఊరుకోను, నేను మా అమ్మ నాన్నల ప్రేమకే పుట్టాను అని పాపారాయుడు చెయ్యిని వెనక్కి విరిచి మరీ బెదిరిస్తూ ఉంటాడు కేదార్. నువ్వు మా బావ కొడుకువని నిరూపించుకోవడానికి నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా అని పాపారాయుడు తగ్గకుండా అడుగుతూ ఉండగా, ఉన్నాయిరా, వాడు నిజంగా నా కొడుకే అని సుధాకర్ కూడా గట్టిగా అరుస్తాడు. అబ్బో అని వైజయంతి అడ్డం రాబోతుండగా, నువ్వు నోర్మి అని వైజయంతిని తిట్టి, కేదార్ నా కొడుకని ప్రూవ్ చేసుకోవడానికి సాక్ష్యాలు కేదార్ వాళ్ళ తాతయ్య దగ్గర ఉన్నాయి అని గట్టిగా అరుస్తాడు సుధాకర్ కోపానికి వైజయంతి కూడా షాక్ అవుతుంది. జగదాత్రి కూడా కోపంతో ఊగిపోతూ కన్నీళ్లతో పాపారాయుడిని, వైజయంతిని, సుధాకర్ని, కౌశిక్ని అందరినీ చూస్తూ నిలబడిపోతుంది ధాత్రి. ఇక ఆవేశం తట్టుకోలేని పాపారాయుడు కేదార్ని చూస్తూ, ఆపుతే నీ అమ్మతో పాటే నిన్ను చంపుంటే ఈరోజు ఈ రగడ, ఈ గొడవ, ఈ పొద్దు ఉండేవి కావు అని నోరు జారుతాడు పాపారాయుడు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవ్వగా, కేదార్ అంటే మా అమ్మని చంపింది నువ్వేనా, చెప్పు, మా అమ్మని నువ్వే చంపావా అని నిలదీస్తూ ఉంటాడు కేదార్ పాపారాయుడిని. దానికి నిజం బయటపడిపోయింది అన్నట్టు వైజయంతి టెన్షన్ పడుతూ ఉండగా పాపారాయుడు మాటలకి సుధాకర్, కౌశికి కూడా షాక్ అవుతారు. నిజాకి సుహాసిని చంపిందెవరు? సుహాసిని చావుకి పాపారాయుడికి సంబంధం ఉందా? వైజయంతియే చంపించిందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.